మీకు తెలుసా? ఢిల్లీ కార్ బ్లాస్ట్‌లో నిందితుడిగా ఉన్న ఈ వ్యక్తి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అని, అంతకుముందు అరెస్ట్ అయిన అతని సహోదరుడు కూడా ఎంబీబీఎస్ డాక్టరే. జనరల్లీ టెర్రరిస్టులంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉంటారు, లేదా దారి తప్పిన వాళ్ళు ఉంటారు, లేదా పేదవాళ్ళు ఉంటారని అనుకుంటాం. కానీ ఇప్పుడు కొత్తగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు టెర్రరిస్టులుగా బయటపడుతున్నారు. ఫ్రెండ్స్, దీన్నే వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ అంటారు. ఇది ఒక కొత్త పద్ధతి. ఇందులో డాక్టర్స్, ఇంజినీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ మరియు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు టెర్రరిస్టులుగా మారుతున్నారు. ఎందుకంటే ఒక డాక్టర్‌పై ఎవరికీ అనుమానం రాదు. ఇంకా మెయిన్ పని వీళ్ళది ఏంటంటే రైజింగ్ ఫండ్స్ చేయడం, లాజిస్టిక్స్ చూసుకోవడం అండ్ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం. దీనికి ఎగ్జాంపులే దీని వెనక ఉన్న ఈ డాక్టర్స్. ఆ కార్ డ్రైవ్ చేస్తూ వచ్చింది మొహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి. ఇతని బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఈ వ్యక్తి పుల్వామా నుండి వచ్చిన ఒక డాక్టర్ అని తెలుస్తుంది. ఇప్పటివరకు విశ్లేషణ ప్రకారం అతను జైషా మహమ్మద్‌కి సంబంధించిన వైట్ కలర్ మాడ్యూల్ కీ మెంబర్ అని తెలుస్తుంది. అతని సహచరుడు దొరికిపోవడంతో పానిక్ అయ్యి అటాక్ చేశాడని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఆ బాంబ్ ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇంకా తయారవ్వలేదు కూడా. ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఇంకా ప్రిపరేషన్ అవ్వలేని బాంబే ఇంత పెద్ద బ్లాస్ట్ చేసిందంటే ఒక ఫుల్లీ డెవలప్డ్ బాంబ్ ఎంత ప్రమాదం చేస్తుందో. ఇక్కడ మన ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా మెచ్చుకొని తీరాలి. ఈ డాక్టర్ల దగ్గర దొరికిన అమ్మోనియం నైట్రేట్ అంతా ఇంతా కాదు. ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కానీ మన భారత్ నిఘా సంస్థలు దీన్ని అడ్డుకున్నాయి. థాంక్ యూ ఫ్రెండ్స్.